మనం కళ్ళు మూస్తే ఒక ప్రపంచం, కళ్ళు తెరిస్తే మరో ప్రపంచం. ప్రతిరోజు రాత్రి నిద్రపోయాక మన మెదడు మనకు తెలియకుండానే ఒక అద్భుతమైన సినిమాను ప్రదర్శిస్తుంది. అవే కలలు. కొన్ని కలలు మనల్ని నవ్విస్తాయి, మరికొన్ని భయపెడతాయి. అసలు ఈ కలలు ఎక్కడి నుంచి వస్తాయి? మెదడు వీటిని ఎందుకు సృష్టిస్తుంది? చాలా కలలు మేల్కొన్న తర్వాత ఎందుకు గుర్తుండవు? ఇదంతా ఒక అద్భుతం. మనం రోజు ఎన్నో కలలు కంటాం. కొన్ని గుర్తుంటాయి, మరికొన్ని మర్చిపోతుంటాం. కానీ స్వప్నశాస్త్రం ఏమంటోంది? కలలు ఎక్కువగా గాఢ నిద్రలో వస్తాయి. ఈ సమయంలో మన మెదడు మనం మేల్కొని ఉన్నప్పుడు ఎంత చురుగ్గా ఉంటుందో దాదాపు అంతే వేగంగా పనిచేస్తుంది. మెదడులోని జ్ఞాపక శక్తి, భావోద్వేగాల కేంద్రాలు ఈ దశలో అత్యంత యాక్టివ్గా ఉంటాయి. కలలు కంటున్నప్పుడు మెదడులోని కొన్ని భాగాలు వింతగా ప్రవర్తిస్తాయి. హిప్పోకాంపస్ ఆ రోజు జ్ఞాపకాలను ప్రాసెస్ చేస్తే అమిగ్డాలా భావోద్వేగాలను పర్యవేక్షిస్తుంది. అందుకే కలలు చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఇంతేకాదు, అసలు కొన్ని కలలు కొన్ని విశ్వాసాలను సూచిస్తాయి. ఎలాంటి కల దేన్ని సూచిస్తుందో ఇప్పుడు చూద్దాం. పడిపోతున్నట్టు. ఇలా ఎత్తుపై నుంచి కిందికి పడుతున్నట్లుగా కొందరికి కల వస్తుంది. దీనర్థం జీవితంలో చాలా కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని. వాటిని ఎదుర్కొనలేకపోతే ఈ కల వస్తుంది. అందువల్ల ఎలాంటి సమస్యలకు తల వంచకుండా దృఢ సంకల్పంతో ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. ఎత్తుపై నుంచి కిందకు పడుతున్నట్లు కల రావడానికి నియంత్రణ కోల్పోవడం, మానసిక ఆందోళన మరియు శారీరక మార్పులు ప్రధాన కారణాలు. ఇది జీవితంలో అభద్రతా భావానికి లేదా ఒత్తిడికి సంకేతం. మీరు ఆకాశం, విమానం లేదా మేఘాల నుండి వేగంగా కింద పడిపోతున్నట్లు కలకనడం అనేది మీ మానసిక అలసట, భావోద్వేగ అసమతుల్యతకు సంకేతంగా పరిగణించబడుతోంది. ఎగురుతున్నట్టు. ఎక్కడికైనా స్వేచ్ఛగా ఎగురుతున్నట్టు మీరు కలగన్నారా? అయితే మీరు చాలా సంతోషంగా ఉన్నారని అర్థం. మీ బాధల నుంచి విముక్తి లభించిన సందర్భంగా మీరు ఆనందంతో ఎగురుతున్నారని అర్థం. ప్రశాంత భావనతో నిద్రించడం వల్ల ఇలాంటి కలలు వస్తాయి. ఈ కల మీరు సమర్థవంతంగా సమస్యను ఎదిరించగలరు అనే అర్థాన్ని చెప్తోంది. ఈ కలలో విచారంగా ఎగరడం, సంతోషంగా ఎగరడం అనే రెండు రకాలు ఉన్నాయి. విచారంగా ఎగరడానికి గల కారణం మీరు కొంచెం ఏకాగ్రత చూపించడం లేదని అర్థం. అంతేకాదు, మీరు పై స్థాయికి వెళ్తారు అనడానికి సూచనగా కూడా ఇలాంటి కల వస్తుంది. మరణానికి సంబంధించిన కల. కలలో ఎవరైనా చనిపోయినట్టు లేదా చనిపోయిన వారు కనిపించినా చాలా నిరాశతో ఉన్నారని అర్థం. నిజ జీవితంలో ఎవరైనా నమ్మించి మోసం చేసినా, అనుకోని సందర్భాల్లో ఎవరైనా మిమ్మల్ని వదిలేసినా ఇలాంటి కలలు వస్తాయి. లేదా ఏదైనా కొత్త పని మొదలు పెట్టగానే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి కలలు వస్తాయి. అందుకని నిరాశ వదిలి జీవితంలో ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆగిపోయిన పనిని మళ్లీ మొదలుపెట్టి విజయాల వెనుక పరుగులు తీయండి. ఎవరో ఏదో తరుముతున్నట్లు కల. కొందరికి కలలో మనల్ని ఎవరో తరుముతున్నట్టు, మనం వారి నుంచి పారిపోతున్నట్లు కల వస్తుంది. ఇలాంటి కల చాలామందికి వస్తుందట. ఎలాంటి కలనైనా మర్చిపోతారేమో కానీ ఇలా తరుముతున్నట్లు వచ్చే కల ఎవరూ మర్చిపోరట. ఈ కల నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి తప్పించుకోవడానికి చూస్తున్నారు అనడానికి సూచనగా వస్తుందట. అందుకని సమస్యల నుంచి దూరంగా పారిపోకుండా ఎదుర్కోవడానికి కృషి చేయండి. ఇలాంటి కలలు రావడం తగ్గిపోతుంది.